అమెరికాకు భారత్ తలొగ్గడం శోచనీయమని జాతీయ నేత కె నారాయణ పేర్కొన్నారు. కాకినాడ సూర్య కళామందిర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అమెరికాపై 29 ట్రిలియన్ డాలర్ల అప్పు ఉందని, వాటి నుంచి బయటపడేందుకు అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరంగా షరతులు, ఆంక్షలు విధిస్తున్నారన్నారు. మరోవైపు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పేరిట విదేశీయులను దేశ బహిష్కరణ గావిస్తూ పొరుగు దేశాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. అలాంటి దుశ్చర్యలకు భారత ప్రభుత్వం మద్దతు పలకడం సబబు కాదన్నారు. ఎలాన్ మస్క్ అమెరికాను కంట్రోల్ చేస్తుండగా భారత్ను అదానీ కంట్రోల్ చేస్తున్నాడని, ఆయనకు బీజేపీ సాయశక్తులా సహకారం అందిస్తుందని దుయ్యబట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో లంచం అందించినందుకు అదానీపై న్యూయార్క్ కోర్టు కేసు నమోదు చేయగా మస్క్తో మాట్లాడి అక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని రద్దు చేయించి దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డారన్నారు. అప్పట్లో కుదిరిన విద్యుత్ ఒప్పందంతో దాదాపు 20 ఏళ్ల పాటు 2 లక్షల కోట్లు అదానికి లాభం చేకూర్చడమే అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రధాని మోడీకి అనుగుణంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాల పేరిట అప్పులు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు. పొలిటికల్ డిక్టేట్ ఆయన చేస్తున్నాడు మన పాలసీ. అలాంటప్పుడు మన భారతదేశ అవమానకర పద్ధతుల్లో ట్రంప్ బిహేవ్ చేస్తున్నప్పుడు ఈ మోడీ అంటే తల ఒగ్గడం అనేది కరెక్ట్ కాదు. దాని మీద నిలబడి ఫైట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. భారతదేశ ప్రెస్టేజ్ని కాపాడండి, ప్రజల మనోభావాలు దెబ్బ కొడతా ఉన్నారు. వీటన్నింటినీ కూడా జాగ్రత్త చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పుడు కొన్ని మార్పులు తీసుకొస్తున్నాడు. అసలు స్వాతంత్రం కోసం ఎవరు పోరాటం సాగించారనేది మొత్తము చరిత్ర మార్చాలని ట్రై చేస్తున్నాడు. ఎవరైనా కానీ జాతిపిత అంటే గాంధీ మాత అంటాం. నాకు అన్నో కాంట్రవర్సీ. గాంధీ మీన్స్ గాంధీ మాత్రం జాతిపిత. ఇప్పుడు జాతిపిత అంటే కనబడకూడదు. అందుకే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసి పారేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నేను ప్రాబ్లం సరి చేసుకోవచ్చు, నేను కాదన్నాను. కానీ పేరు ఏం తీసేయాలి? గాంధీ పేరు అంటే ఇది సరి చేయడం కాదు. దేశానికి స్వాతంత్రం మేమే తెచ్చామని అభిప్రాయం. పడేటప్పుడు పేరు కనపడకూడదు. ఇప్పుడు ప్రతి టౌన్లో వాజ్పేయి బొమ్మలు పెడుతున్నారు. ఇప్పుడు గాంధీ బొమ్మను పక్కన పడిపోయి ఈ వాజ్పేయి బొమ్మలు పెడుతున్నారు. వాజ్పేయి నేను పర్సనల్గా వ్యతిరేకం కాదు. ఆయన స్వాతంత్ర పోరాటంలో పాల్గొలేదు కదా. ఆర్ఎస్ఎస్ పాల్గొలేదు, వాజ్పేయి పాల్గొలేదు. ఆయన ప్రధానమంత్రి ఉండే మాట వాస్తవం. అతని ప్రధానమంత్రి చాలామంది ఉన్నారుగా. ఇప్పుడు ఎందుకు వచ్చింది వాజ్పేయి స్పీతి మీద పెట్టడానికి? అంటే గాంధీ మాత్రం పోటీగా పడుతున్నారు. ఆ విధంగా చేస్తారు. ఇప్పుడు ఏమన్నాడు, సావర్కర్కి కూడా గుడి కట్టాలని చేస్తున్నారు. ఇప్పుడేమో మాకు గాడ్సేకి కూడా అది గుడి కడతారు. గాంధీ మహాత్మని చెప్పిన గాడ్సే కూడా దేవుడు అయిపోతాడు. అంటే భారతదేశ చరిత్ర మొత్తం మార్చేస్తారు. ఇది ఒక ప్రమాదకరమైన పద్ధతి. పార్లమెంటరీ వ్యవస్థని నిర్వహణ చేస్తున్నాడు. ఇప్పుడు మనం దేశాధ్యక్షురాలు ట్రైబల్ ఆదివాసీ లేడీ ఆమెను ప్రెసిడెంట్ చేసి 2023లో ట్రైబల్ చట్టాన్ని మార్చేసాడు. అడవి హక్కులు మార్చి పారేశాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టాలా, ఆయన సంతకం పెట్టించాడు. పెట్టించినప్పుడు ఏమైంది, అడవి పైన హక్కు కార్పొరేట్ కంపెనీకి ఇచ్చేశాడు. మీరు రోడ్లు వేసుకోండి, రెస్టారెంట్లు కట్టుకోండి అని హామీ ఇచ్చేశాడు. ఇప్పుడు అఫిషియల్గా ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ అంతకుముందు అడవికి పోయేవాడు కాదు, అది నోటిఫైడ్ ఏరియా. నోటిఫైడ్ అయిపోవడానికి వీలు లేదు, 170 వర్తిస్తుంది. ఇప్పుడు రూల్ మార్చేశాడు. రూల్ ఎవరు మార్చారు? పొరపాటు వెంకయ్య నాయుడు నా ప్రెసిడెంట్ అయితే పెట్టి ఉండేవాడు కదా సంతకం. అది దూరదృష్టి పెట్టుకొని వెంకయ్య రానికుండా చేశారు. లేకపోతే వెంకయ్య నాయుడు ఆటోమేటిక్ ప్రెసిడెంట్ కావాలా. ఎందుకంటే ఆయన భవిష్యత్తులో అటవీ హక్కుల చట్టాలు మార్చాలి. అటవీ చట్టం మార్చాలంటే ప్రెసిడెంట్ సంతకం పెట్టాలి. ప్రెసిడెంట్ సంతకం అంటే వెంకయ్య నాయుడు పెట్టాడు. డేంజరస్. ఈమె పెట్టేసింది మహాతల్లి. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు, అడవులు మొత్తం తినేస్తున్నారు. అంటే ఇది ఆపరేషన్ కగారులో ఇది ఒక ప్లాన్. ముందు గిరిజనులు ఉండకూడదు, గిరిజనులు ఉండకూడదు అంటే నక్సలైట్లు ఉండకూడదు. నక్సలైట్లు ఉంటే గిరిజనులు ఉంటారు. ముందు నక్సలైట్ చంపేస్తే గిరిజనులు ఖాళీ అయిపోతుంది, భూమి మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. అందువల్ల పద్ధతి ప్రకారం ముందు నక్సలైట్ మంది దెబ్బ కొట్టారు, గిరిజనులకు
పోరాటం పడిపోయింది. కానీ అదే టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో సంతకం పెట్టేసాడు. 2023 సంతకం పెట్టిన తర్వాత ఇప్పుడు రోడ్లు వేసుకుంటున్నారు పోయిన చోట్ల. అది అంటే రాజ్యాంగాన్ని మొత్తం ధ్వంసం చేసి ఆదివాసీల్ని ఎంజాయ్ చేసే పద్ధతులు చట్టాలు మార్చేశారు. కార్పొరేట్ కంపెనీస్కి అనుకూలంగా మార్చారు. యానం దగ్గర ఇది పాండిచ్చేరికి వచ్చేటువంటిది. తమిళనాడు పాండిచ్చేరిలో డిఎంకే ఫ్రంట్తో పాటు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కలిసి ఉంది. గతంలో ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అతను పేరు ఏదో ఉంది, అశోక్. నేనే డైరెక్ట్గా సపోర్ట్ చేశాను. కుర్రాడు ఎంకరేజ్ చేద్దాం అని చెప్పేసి. అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, మీరు రావద్దని సార్ అన్నాడు. ఎందుకంటే మీరు రాకపోతే 500 ఓడిపోతాడు, మీరు వస్తే 500 ఓట్లతో గెలుస్తాడు అన్నాడు. ఇదేం శాస్త్రం నాకు అర్థం కాదు. ముందర నాకు అంత కెపాసిటీ ఎక్కడ ఉంది. కరెక్ట్గా అదే అయింది. 500 ఓట్లతో గెలిచాడు. గెలిచాక అతను ఏం చేశాడు, పోయి బీజేపీకి అనుబంధంగా వెళ్ళిపోయాడు. కరప్షన్ స్టార్ట్ చేశాడు. ఇప్పటికీ ఇతను కరప్షన్ స్టార్ట్ చేశాడు. నేను కుర్రాడు గత రాజకీయాలు ఉంటాడని అంటే సపోర్ట్ చేస్తే, ఆయన ఒకటే రాజకీయంగా తప్పిదం చేస్తే బీజేపీతో చేరడం, రెండోది కరప్షన్ స్టార్ట్ చేయడం, ఇది చాలా న్యూసెన్స్ చేశాడు. అందుకని పాండిచ్చేరిలో అతను మళ్ళాగా పోటీ చేస్తే అతను డిపాజిట్ పోయేసేంత వరకు కొట్లాడతాను. దాని మాత్రం గెలవని నేనే డైరెక్ట్ వచ్చి పార్టిసిపేట్ చేస్తా. దట్ ఫెలో మస్ట్ బి డిఫీటెడ్. అయితే రేపు నువ్వేం చేయబోతావంటే, టీఎంకే ఫ్రంట్లో ఉన్నాం కాబట్టి, కాంగ్రెస్లో ఉన్నాం కాబట్టి, ఆ ఫ్రంట్ నుంచి ఎవరు పోటీ చేస్తే అక్కడ మేము సపోర్ట్ చేస్తాం. పాండిచ్చేరిలో మేము పోటీ చేస్తాం, అడ్జస్ట్మెంట్ జరుగుతాయి. పాండిచ్చేరిలో మేము డైరెక్ట్గా పోటీ చేయకపోయినా ఆడ డిఎంకే ఫ్రంట్ని గెలిపించేందుకు ఉపయోగపడేది చేస్తాం. ఒకవేళ ఈ అశోక్ నారాయణ పోటీ చేస్తే మొత్తం అతను డిపాజిట్ పోగొట్టేంత వరకు మేము ఫైట్ చేసి చేస్తాం. గుణపాన్ని చెప్పాలి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక విధంగా చెప్పాలంటే మొత్తం బీజేపీ పాలనే. అదర్ దాని బీజేపీ వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ బీజేపీ అనుకూలంగా ఉన్నాడు. సరే, ఈయన చెప్పక్కర్లే. ఇంకా జగన్ ఆయన అపోజిషన్లో ఉన్నా 7 కొట్లాడుకుంటారు, అక్కడ మాత్రం ఒకే ఇంట్లో కాపురం చేస్తారు. 7 విడివిడి బెడ్లో పడుకుంటారు, ఆడపోయి ఒకే బెడ్లో పడుకుంటారు, బీజేపీ బెడ్లో. కాబట్టి ఇక్కడ మాకు ఈ బీజేపీ లాంటి రియాక్షనరీ పార్టీకి వ్యతిరేకంగా నిలబడడానికి ఉపయోగపడే వద్ద ఉద్యమం సాగిద్దాం అనుకున్నాం. ప్రత్యక్ష ఆందోళన సాగించడం, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ దాని మీద ఫైట్ చేయడం, తద్వారా కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మా ప్రధాన ప్రాధాన్యత. రెండవది, అసలు మన ప్రపంచంలో మన భారతదేశానికి అవమానకరమైన రోజులు ఎప్పుడూ లేదు. ప్రపంచంలో పెద్ద దేశం మంది, పార్లమెంటరీ డెమోక్రసీ ఉన్న దేశం మంది, అన్ని దేశాలు మనకు గర్విస్తాయి మన దేశాన్ని చూసి. అలాంటి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మోడీ లిటరల్గా చెప్పాలంటే ట్రంప్కు బానిసలాగా బిహేవ్ చేస్తున్నాడు. కొన్ని బానిసగా ఉంటే నాకు అభ్యంతరం లేదు, నీకు వ్యక్తిగతమైనటువంటి కోరిక ఉండొచ్చు, కానీ దేశానికి అన్యాయం జరుగుతూ ఉంది. ట్రంప్ ప్రతిపాదనలు మన భారతదేశం రైతాంగం మొత్తం ధ్వంసం చేస్తాం.